Constant K prototype high pass filter. So consider a ladder network in which the elements being expressed in terms of impedances Z1 and Z2 as shown in figure A. సో ఇక్కడ ఒక ల్యాడర్ నెట్వర్క్ ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద ల్యాడర్ నెట్వర్క్ అండ్ ఇక్కడ సిరీస్ ఎలిమెంట్స్ ఇంపిడెన్సెస్ Z1 అండ్ షంట్ ఇంపిడెన్సెస్ ఆర్ Z2. ఇట్ ఈస్ ఎ ల్యాడర్ నెట్వర్క్. ఇది హై పాస్ ఫిల్టర్ కాబట్టి సిరీస్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా కెపాసిటర్స్తో ఉండాలి. ఎలిమెంట్స్ ఆర్ ది కెపాసిటర్స్ అండ్ షంట్ ఎలిమెంట్స్ ఆర్ ద సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ ది కెపాసిటర్స్ అండ్ షంట్ ఎలిమెంట్స్ ఆర్ ద ఇండక్టర్స్. అంటే ఇక్కడ Z1 is the impedance offered by the capacitor, Z2 is the impedance offered by the inductor. So high pass filter lo series element to capacitor, shunt element to inductor. సో దాని తర్వాత హై పాస్ ఫిల్టర్ టీ సెక్షన్. సో ఇప్పుడు మనం టీ సెక్షన్ ఇక్కడ నుంచి ఒక టీ సెక్షన్ తీసుకోవాలంటే ఈ Z1 టూ ఇంపిడెన్సెస్గా రిప్రజెంట్ చేయాలి కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే Z1/2 Z1/2. సో సిమిలర్లీ దిస్ Z1 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ Z1/2 and Z1/2 కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో అట్ ద టైమ్ వీ కెన్ టేక్ వన్ టీ సెక్షన్ ఫ్రమ్ దిస్ ల్యాడర్ నెట్వర్క్. సో అదేవిధంగా ఒక పై సెక్షన్ కావాలంటే ఈ Z2ను we have to write as two impedances connected in parallel. అంటే అప్పుడు ఒక టూ Z2 అవుతుంది అనమాట. 2Z2 and 2Z2 కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ గివ్స్ రైజ్ టు Z2 అవుతుంది అనమాట. సో నౌ లెట్ us look into that T section and pi section. సో T section, సో హై పాస్ ఫిల్టర్ T section అంటే ఒక ఇంపిడెన్స్. సో ఇక్కడ Z1 ఉంది, ఇప్పుడు ఒక కెపాసిటర్. నౌ వీఆర్ రైటింగ్ దిస్ Z1 యాజ్ Z1/2 and Z1/2 కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ హియర్ ఆల్సో Z1 ఈజ్ వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ Z1 యాజ్ టూ ఇంపిడెన్సెస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఒక ఇంపిడెన్స్ Z1/2. సో అప్పుడు వీ కెన్ టేక్ దట్ T సెక్షన్. సో Z1/2 Z1/2 అండ్ Z2. సో ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. సో క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ కనుక్కోవడానికి దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ √ZA² + 2ZA/ZB, where ZA is series impedance, ZB is shunt impedance. సో ZA అనేది సిరీస్ ఇంపిడెన్స్. సో దిస్ Z1/2నే ZA అవుతుంది అండ్ ZB అనేది షంట్ ఇంపిడెన్స్ అంటే Z2, ZB = Z2 అవుతుంది. సో సబ్స్టిట్యూటింగ్ దట్ ఇన్ దిస్, సో ZA is Z1/2 and ZB is Z2 and substituting in equation 1 we get Z0t, which is a characteristic impedance. Z0t = √Z1² / 4 + Z1 Z2. So taking this as equation 2. So characteristic impedance అంటే we are terminating this circuit with the characteristic impedance. The T section is terminated with the characteristic impedance Z0t. సో అదేవిధంగా హై పాస్ ఫిల్టర్ పై సెక్షన్. పై సెక్షన్, నౌ లెట్ us ఫోకస్ ఆన్ ది పై సెక్షన్. పై సెక్షన్ అన్నప్పుడు సో వీఆర్ నాట్ డిస్టర్బింగ్ Z1. సో ఇక్కడ పై సెక్షన్ ఈ ల్యాడర్ నెట్వర్క్లో నుంచి పై సెక్షన్ తీసుకోవాలంటే Z2 బదులు టూ ఇంపిడెన్సెస్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్లో రాయాలన్నమాట. సో ఈచ్ ఇంపిడెన్స్ బికమ్స్ 2Z2. సో హియర్ 2Z2 and 2Z2. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ Z0π = √Z1² Z2/Z2 + 2Z1. సో Z1 అనేది షంట్ ఇంపిడెన్స్, Z2 అనేది సిరీస్ ఇంపిడెన్స్. కాబట్టి Z1 అనేది సో 2Z2 అవుతుంది అనమాట. Z1 = 2Z2 అవుతుంది. Z2 అనేది సిరీస్ ఇంపిడెన్స్. ఇది ఎక్స్ప్రెషన్, జనరల్ ఎక్స్ప్రెషన్. కానీ ఇక్కడ సర్క్యూట్లో మనకు ఇది 2Z2 Z1గా కనపడుతుంది. అంటే ఇక్కడ షంట్ ఇంపిడెన్స్ ఏదైతే ఉందో Z1 ప్లేస్లో Z1 = 2Z2 అని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఎందుకంటే ఈ ఇంపిడెన్సెస్ Z1 Z2లో ఉన్నాయి, ఇక్కడ Z1 Z2లో ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. సో Z2 అనేది సిరీస్ ఇంపిడెన్స్, కానీ ఇక్కడ సిరీస్ Z1 ఉంది కాబట్టి Z2 ప్లేస్లో Z1 అని తీసుకోవాలి. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే సో వీ గెట్, సో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటా పోతే
ఫైనల్గా మనకు జెడ్ నాట్ పై ఈక్వల్ టు Z1 Z2 బై రూట్ Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 వస్తుంది. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫర్ హై పాస్ ఫిల్టర్ పై సెక్షన్. సో ది పై సెక్షన్ ఈజ్ టర్మినేటెడ్ విత్ ఎ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 పై. కాబట్టి ఈ పై సెక్షను ఈ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్తో జనరల్గా టర్మినేట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ Z0 పైన ఎలా రాయొచ్చు? Z0 పై అంటే Z1 Z2 బై రూట్ Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 అవుతుంది అనమాట. సో మనకు చూస్తే Z0t బదులు Z0t ఏముంది? సో Z0t ఈజ్ ఈక్వల్స్ టు Z0t ఈక్వల్ టు రూట్ Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 ఉంది. కాబట్టి ఈ రూట్ Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 బదులు ఈ రూట్ Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 బదులు Z0t అని తీసుకోవచ్చు. సో మళ్ళీ తీసుకున్న తర్వాత ఇఫ్ యూ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్ Z0t ఇంటూ Z0 పై ఈక్వల్ టు Z1 Z2. సో Z1 is the impedance offered by the capacitor C 1 by j omega C. Z2 is the impedance offered by the inductor j omega L. And substituting in this equation 5, we get Z0t into Z0 pi equal to L by C, which is equal to R0 square, which is equal to constant K. So product of the characteristic impedance of T network and pi network in high pass filter section is L by C, which is equal to R0 square. So square of the square of R0 and which is a constant. So this value is a constant. R0 square is a constant. So this R0 is called as a nominal impedance. So product of series and shunt reactances are independent of frequency. So this L by C, which is equal to R0 square, which is a constant, is independent of the frequency. The constancy of this product has given the filter the name constant K filter. కాబట్టి ఈ ఫిల్టర్ను కాన్స్టెంట్ K ఫిల్టర్ అని అన్నారు అన్నమాట. సో ది కాన్స్టెంట్ K ఫిల్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ prototype because other more complex networks can be derived from it. సో ఒక నేమ్ కాన్స్టెంట్ K ఫిల్టర్, ఎందుకంటే దాని వాల్యూ కాన్స్టెంట్ K వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఇంపిడెన్సెస్ మనకు ఇక్కడ కాన్స్టెంట్ K వస్తుంది కాబట్టి ఈ ఫిల్టర్ను కాన్స్టెంట్ K ఫిల్టర్ అన్నారు. సో ఇంకొక నేమ్ ఏమంటే ప్రోటోటైప్ ఫిల్టర్ అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే సో అదర్ మోర్ కాంప్లెక్స్ నెట్వర్క్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ కాన్స్టెంట్ K ఫిల్టర్ని రెఫరెన్స్గా తీసుకొని బిల్డ్ అయ్యేటివి అనమాట. కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రోటోటైప్ ఫిల్టర్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ prototype filter. Now let us derive for cutoff frequency and nominal frequency. So the characteristic impedance Z0t of a high pass T section is, so ఇది characteristic impedance అవుతుంది అనమాట. expression for the characteristic impedance, so root L by C minus 1 by 4 omega square C square. సో దీని నుంచి లోపల L by C కామన్ తీస్తే సో ఈ విధంగా మనకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో విచ్ ఈజ్ 7th ఈక్వేషన్. సో దీంట్లో నామినల్ ఇంపిడెన్స్ అనేది రూట్ L by C అవుతుంది. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా C ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1/2 రూట్ LC అనమాట. కాబట్టి ఒమేగా C స్క్వేర్ ఏమవుతుంది? 1/4 LC. సో ఇక్కడ సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద నామినల్ ఫ్రీక్వెన్సీ నామినల్ ఇంపిడెన్స్ R0 ఈక్వల్ రూట్ L by C అండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా C ఈక్వల్ టు 1/2 రూట్ LC. దీన్ని స్క్వేర్ చేస్తే ఒమేగా C స్క్వేర్ ఈక్వల్ టు 1/4 LC అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో 1/4 LC బదులు వీ క్యాన్ రీప్లేస్ ఒమేగా C స్క్వేర్. సో సబ్స్టిట్యూటింగ్ దిస్ ఈక్వేషన్ 8 అండ్ ఈక్వేషన్ 10 ఇన్ ఈక్వేషన్ 7 వీ గెట్, సో మనకేమొస్తుందంటే Z0t ఈక్వల్ టు R0 రూట్ 1 మైనస్ ఒమేగా C బై ఒమేగా హోల్ స్క్వేర్. So if you express this omega C and omega in terms of FC and F, we get Z0t equal to R0 root 1 minus FC by F whole square. So అదే విధంగా from equation 6, so Z0t into Z0 pi is R0 square అవుతుంది. ఇప్పుడు Z0 pi ఏమని రాయొచ్చు? R0 square by Z0t అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ
Z0t అనేది ఇక్కడ we know from ఈ 11th. So substituting that 11th in equation 13 we get Z0 pi in terms of R0 and cutoff frequency. So substituting equation 11 into equation 13 we get Z0 pi equal to R0 by root 1 minus omega c by omega whole square. So if you replace omega c as 2 pi fc and omega as 2 pi f, so Z0 pi becomes R0 by root 1 minus fc by f whole square. సో ఇక్కడ Z0t అనేది నామినల్ ఇంపిడెన్స్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో రాసాము. సో అదేవిధంగా Z0 పై అనేది వీఆర్ రైటింగ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ Z0 పై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R0 అండ్ ఒమేగా సి. సో ఇక్కడ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హై పాస్ ఫిల్టర్ ఆర్ లో పాస్ ఫిల్టర్, సో అట్ ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ, సో ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ దగ్గర ఒమేగా ఈజ్ ఇన్ఫినిటీ, సో సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0 అండ్ 1 మైనస్ 0 ఈజ్ 1, సో వి గెట్ R0. సో Z0 పై వాల్యూ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ దగ్గర R0. సో అదేవిధంగా Z0t వాల్యూ కూడా ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ దగ్గర సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0, 1 మైనస్ 0 ఈజ్ 1, రూట్ 1 ఈజ్ 1, సో వి గెట్ R0. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇఫ్ f ఈక్వల్ టు fc 1 మైనస్ 1 ఈజ్ 0, సో 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, సో Z0t వాల్యూ ఈజ్ 0 అట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ Z0 పై ఈజ్ వెన్ f ఈక్వల్ టు 0, సో సంథింగ్ బై 0 వెన్ f ఈక్వల్ టు fc. సో అట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fc బై fc ఈజ్ 1, 1 మైనస్ 1 ఈజ్ 0, సో సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. సో అట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, సో దిస్ వాల్యూ is 0, Z0t is 0 and Z0 pi is infinity. At infinity frequency Z0t equal to R0 and Z0 pi is equal to R0. So at infinity frequency Z0t equal to Z0 pi equal to R0 and at cutoff frequency Z0t equal to 0 and Z0 pi equal to infinity. So if you represent this information in the form of a diagram waveform, so we get like this. So on x-axis omega, on y-axis Z0t and Z0 pi. So attenuation band, this is attenuation band at cutoff frequency. So Z0t is value is 0 and Z0 pi value is infinity. So as you go beyond the cutoff frequency towards infinity, so at infinity frequency, so this Z0t reaches to R0 and Z0 pi also reaches to R0, so which is a nominal impedance. So here it is attenuation band and it is pass band. So from equation 11, so equation 11 is Z0t expression. We can find that for frequencies omega less than omega c, so for frequency less than cutoff frequency, Z0t is reactive. At omega equal to omega c, Z0t is 0, and for frequencies omega greater than omega c, Z0t is real. So here we can divide that Z0t into 3 parts. So reactive part, 0 and real. When omega is less than omega c, Z0t is reactive. When omega equal to omega c, Z0t is 0, and for omega greater than omega c, Z0t is real. At high frequencies, which is omega c by omega is 0 and Z0t is R0. And next, so similarly from equation 14, so similarly from equation 14, so this is the equation 14. So this is Z0 pi expression, mathematical expression for Z0 pi. We can observe that for high frequencies omega less than omega c, Z0 pi is reactive, and at omega equal to omega c, Z0 pi is infinity. When omega greater than omega c, Z0 pi is real. At high frequencies omega c by omega tends to 0 and Z0t is equal to R0. So here also we can divide that Z0 pi value into 3 parts. So when cutoff less than, when omega is less than omega c, it is reactive. Z0 pi value, Z0 pi is reactive, and cutoff frequency, at cutoff frequency Z0 pi value is infinity, and for frequency greater than cutoff frequency Z0 pi is real. Now let us take one problem on this constant k
prototype high pass filter. So a high pass T section filter has a cutoff frequency of 600 Hz and nominal impedance of 500 ohms. The frequency at which the characteristic impedance of the section is 50 ohms, 250 ohms and 450 ohms. So here it is a high pass T section filter, and cutoff frequency as given as 600 Hz. So Z0 T value is, because it is a T section filter, Z0 T is R0 root over 1 minus Fc by F whole square, and here nominal impedance is given as, that is R0 value is 500, and for the frequency at which the characteristic impedance, if characteristic impedance is equal to 50 ohms, so what is the frequency? And similarly for a characteristic impedance 250 ohms, what is F? And for characteristic impedance 450 ohms, what is F? So for characteristic impedance 50 ohms, 50 equal to R0 is 500 given in the problem, root over 1 minus Fc by F whole square. So cutoff frequency is given as 600 Hz. So replacing Fc equal to 600. So finally we get F equal to 603 Hz. So similarly for if characteristic impedance is 250 ohms, and what is the F for 250 ohms is F equal to 692.8 Hz. So similarly for characteristic impedance 450 ohms, so frequency is 1.376 kilohertz. So that is about constant K prototype high pass filter.